హాయ్ అండి. కెమెరా ఎక్కడ పెట్టాలో తెలియక కారులో ఇక్కడ పెట్టి చేస్తున్నాను. ఏమైనా ఇబ్బంది ఉంటే వేరే రకంగా అనుకోవద్దు, కామెంట్లో చెప్పండి. సరే, విషయానికి ఏంటంటే ఈరోజు కొబ్బరి నీళ్ళు, కొబ్బరి బొండాల రేటు మామూలుగా కాదు. ఆల్మోస్ట్ అలా ఆకాశంలోకి వెళ్ళిపోయింది కదండి. 20, 25, 30కి దొరికేది 50, 60 అయిపోయాయి. ఈ టైంలో అరే కొబ్బరి నీళ్ళు తాగలేకపోతున్నానే, కొబ్బరి బొండం తాగలేకపోతున్నానే, దానివల్ల ఏమైనా మిస్ అవుతున్నానా, కోల్పోతున్నానా అని డౌట్ పడేవాళ్ళు, పాపం బాధపడేవాళ్ళు చాలామంది ఉన్నారు కదా. అలాంటి వాళ్ళకు ఉపయోగపడుతుందని ఇది ఇస్తున్నానండి. రీసెంట్గా కొన్ని స్టడీస్ వచ్చినాయి, ఫేమస్ స్టడీసే, మీరు కూడా గూగుల్ చేసుకోవచ్చు. అక్కడ వాళ్ళు చెప్పింది ఏంటంటే కొంతమంది తాగొద్దండి, కొబ్బరి నీళ్ళు తాగొద్దు, తాగకపోవడమే మంచిది, తాగి ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దు. కొబ్బరి నీళ్ళు మామూలు వాళ్ళకి ఎంత మేలైతే చేస్తుందో మీకు అదే ఈ లక్షణాలు ఉన్న వాళ్ళకి, ఇప్పుడు నేను చెప్పబోయే లక్షణాలు ఉన్న వాళ్ళకి అంత కీడు చేస్తుంది కాబట్టి దయచేసి దాని జోలికి వెళ్ళొద్దు అని క్లియర్గా చెప్పేస్తున్నారండి. సో మరి ఈ కొబ్బరి నీళ్ళ విషయంలో మనం ఈ జాగ్రత్తలు అయితే తీసుకుందాం, మన వాళ్ళకి షేర్ చేద్దాం. ముందు మొత్తం వినండి. మీకు ఎక్కడ ఈ అంశం మీకు టచ్ అయినా, అంటే ఎక్కడ ఈ అంశం పరిధిలోకి మీరు వస్తారన్నా హాయిగా ఉండండి. కొబ్బరి నీళ్ళు తాగాల్సిన పనేమీ లేదు, తాగకపోతే వచ్చే నష్టం లేదు. ఇంకా చాలా డ్రింక్స్ ఉన్నాయి కదా, వాటిని కూడా తాగొచ్చు అని చెప్పి అవి కూడా చెప్తాను, 1 బై 1 చెప్తాను. జనరల్గా కొబ్బరి నీళ్ళకున్న ఎలక్ట్రోలైట్ ప్రొఫైల్, ఎలక్ట్రోలైట్స్ అంటే రిచ్ మినరల్స్ ఉంటాయి కదండి, పొటాషియం గట్రా. అవి చాలా శక్తినిస్తాయి శరీరానికి. మంచి డీహైడ్రేషన్ డ్రింక్, వర్కౌట్ అయిపోయిన తర్వాత కానీ, డీహైడ్రేషన్ బాధపడినప్పుడు కానీ, ఇలాంటప్పుడు మనకి ఆ కొబ్బరి నీళ్ళు అనేది చాలా అద్భుతంగా ఉపయోగపడతాయి. కానీ స్కిన్ హెల్త్కి కూడా అంతే బాగా ఉపయోగపడతాయి. ఇవన్నీ తెలిసిందే, కానీ మనం కొంతమంది ఆశ్చర్యపోతాం, నవ్వుకుంటామండి. ఇదే కొబ్బరి నీళ్ళు ప్రమాదం తెస్తాయా, డేంజరా అని. ఎస్, డేంజరే, ప్రమాదం తెస్తాయని చెప్తున్నారు. ఎవరెవరికి అంటే ముందు గుండె జబ్బుల వాళ్ళకైతే కాదు, కాదు గుర్తుంచుకోండి. గుండె జబ్బుల వాళ్ళు హాయిగా తీసుకోండి. ఎందుకు, గుండెకి పొటాషియం అవసరం, ఇందులో మంచి పొటాషియం ఉంటుంది కాబట్టి హాయిగా కొబ్బరి నీళ్ళు తీసుకోవచ్చు, హ్యాపీగా ఉండొచ్చు, అందులో ఇక డౌటే లేదు అన్నట్టు. కానీ ఎవరికి ఇబ్బంది అంటే ఇదే పొటాషియం కిడ్నీని పడేస్తుందండి. కిడ్నీని ఎంత అంటే అంత ఇబ్బంది పెట్టేస్తుంది ఈ పొటాషియం. సో మరి ఈ పొటాషియం లెవెల్స్ ఇంత ఇంత దారుణంగా ఉంటే ఏం చేయలేం కదండి. ఒక్క నిమిషం, ఇది కనెక్ట్ చేయడం మర్చిపోయాను. సేపు వీడియో చేసిందే చూసుకుంటున్నాను కానీ ఒక్కొక్కసారి మర్చిపోతున్నామండి. అదో ఇబ్బంది అయిపోతుంది, క్వాలిటీ పడిపోతుందని, ఆడియో క్వాలిటీ పడిపోతుందని. సో మరి ఈ ఈ ఈ ఎక్కడున్నాం మనం, పొటాషియం గుండెకి మంచిదే, కిడ్నీలు తట్టుకోలేవు, కిడ్నీ పొటాషియాన్ని ఫిల్టర్ చేయలేదు. ఆల్రెడీ కిడ్నీ మందులు వాడుతూనే ఉంటాం, కిడ్నీ మీద ఎక్కువ ప్రెజర్ ఉంటుంది కాబట్టి పొటాషియం వెళ్ళకపోవడం మంచిది అని చెప్తున్నారు. ఇంకా రెండవది, ఇదే పొటాషియం బీపీ వాళ్ళకు కూడా ప్రమాదం అండి. మీకు తెలిసిందో లేదో, బీపీ ఉన్నవాళ్ళు టాబ్లెట్స్ వాడకపోతే చచ్చిపోతాం, సైలెంట్ కిల్లర్ కదా. మరి ఆ టాబ్లెట్స్ వాడుతూ ఇది కూడా తీసుకుంటే బీపీ లో లెవెల్కి వెళ్ళిపోయి బీపీ డౌన్ అయిపోయినా చచ్చిపోతామండి. మీకు తెలుసు, బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోతుంది, ఆర్గాన్స్ పనిచేయవు, ఇక్కడ ఒక ప్రమాదం అండి. ఇంకా తర్వాత ఇంకొక అంశం వచ్చి ఆయుర్వేదం చెప్తూ ఉంటుంది, భారతీయ ఆయుర్వేదం. కోల్డ్ ఉన్నప్పుడు కొబ్బరి నీళ్ళు తీసుకోవద్దని, అంటే సహజ సిద్ధమైన లక్షణం, కోల్డ్ని పెంచే లక్షణం కొబ్బరి నీళ్ళకు ఉంటుంది అని చెప్పి. దగ్గు జలుబు జనరల్ అయిపోయినాయి కదండి మనకి, ఆ టైంలో కూడా తీసుకోవద్దు, పొరపాటును కూడా తీసుకోవద్దు, చాలా ఇబ్బంది పడతాం అని చెప్పి క్లియర్గా, చాలా క్లియర్గా చెప్తోంది. గుండెకి మంచిదే కానీ కిడ్నీలకు మంచిది కాదు, గుర్తుంచుకోండి. కిడ్నీలు చాలా ఇబ్బంది పడిపోతాయి. అట్ ది సేమ్ టైం బీపీ డౌన్ అయిపోతుంది, మందులు వాడుతున్న వాళ్ళు దాని జోలికి వెళ్ళొద్దు, జలుబు వగేరా ఉన్నవాళ్ళు వెళ్ళొద్దు. ఇంకెవరు అంటే కొబ్బరి నీళ్ళు తాగినప్పుడు కొంతమందికి సిమ్టమ్స్ కనిపిస్తూ ఉంటాయండి, స్కిన్ ర్యాషెస్ ఇలాంటివి వస్తూ ఉంటాయి. ఈ మధ్య స్కిన్ మీద దురద రావడం కానీ, స్కిన్ ఎర్రగా రావడం కానీ, ఇట్లాంటివి కొంతమందికి అలర్జిక్ లక్షణాలు కనపడుతున్నాయి. ఆ అలర్జిక్ లక్షణాలు ఉంటాయి కాబట్టి తీసుకోవద్దు. ఇంకో ప్రమాదం ఏంటంటే ఈ మధ్యకాలంలో కొబ్బరి నీళ్ళు టేస్ట్ కోసం లైట్గా షుగర్ కలిపేస్తున్నారు, చూసుకోండి, ఇది ఇంకా ప్రమాదం. ఇక ప్యాకేజ్డ్ కొబ్బరి నీళ్ళు ఉన్నాయి చూడండి, వాటిలో ఖచ్చితంగా షుగర్ కలుపుతారు. ఇంకా చాలా ఉంటాయండి, నిల్వ ఉండటం కోసం, టేస్ట్ తెప్పించడం కోసం చాలా ఉంటాయి, అవి అసలు తీసుకోవద్దు. జనరల్గా ఫ్రూట్ జ్యూసులతో పోల్చుకుంటే కొబ్బరి నీళ్ళల్లో షుగర్ కంటెంట్ తక్కువే, కానీ అసలు ప్రమాదం ఎక్కడుందండి, ఎవరికి, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి. ఇక్కడ కూడా గ్లూకోజ్ అందుద్ది, షుగర్ లెవెల్స్ బాగానే పెంచుతాయి కొబ్బరి నీళ్ళు అనేది, గుర్తుంచుకోండి. అసలు తీసుకోకపోవడం ఉత్తమం అంటున్నారు డయాబెటీస్ ఉన్నవాళ్ళు.
మళ్ళీ గుర్తు చేస్తున్నాను, అందులో కంటే ఆ స్థాయిలో ఉండదు. ఏది ఫ్రూట్ జ్యూసుల్లో కలిపేంత షుగరు, కూల్ డ్రింక్స్లో ఉన్నంత ఉండదు, కానీ ఇందులో కూడా ఉంటుంది. ప్యాకేజ్డ్ అయితే ఆల్మోస్ట్ ఆల్ దానికి సమానంగా ఉంటుంది కాబట్టి తీసుకోవద్దు. డయాబెటీస్ పెంచుకోవద్దు, ఒళ్ళు పాడు చేసుకోవద్దు, ముఖ్యంగా మెడికేషన్లో ఉన్న వాళ్ళు అసలు తీసుకోవద్దని చెప్తున్నారు. సో మరి కొబ్బరి నీళ్ళు తాగలేదే అని బాధపడదామా? ఈ లక్షణాలు ఉన్న వాళ్ళైతే సంతోషపడవచ్చండి. ఎందుకు? కొబ్బరి నీళ్ళు తాగకపోయినా హాయిగా ఉన్నాము, తాగకపోవడం వల్లే ఆరోగ్యంగా ఉన్నాము, హ్యాపీగా ఉన్నామని చెప్పి వీళ్ళు సంతోషపడే అవకాశం ఉంది. కాబట్టి ఇది నేను సొంతంగా చెప్తోంది కాదండి, ఫేమస్ రిపోర్ట్ ఈ మధ్య వచ్చింది. ఏ ఫేమస్ రిపోర్ట్స్, మంచి రిపోర్ట్స్ హెల్త్కి సంబంధించినవి వస్తే చెప్పుకుంటున్నాం కదా. ముఖ్యంగా లైఫ్ స్టైల్ మారిపోవడం వల్లే మనం చాలా బాధలు పడుతున్నామండి. అందుకే నా ఫోకస్ అంతా లైఫ్ స్టైల్ మీదే పెట్టాను. లైఫ్ స్టైల్లో చాలా చాలా చిన్న విషయాలు మనం మర్చిపోయి మార్చేసుకొని చాలా పెద్ద బాధలు పడుతున్నాం. అవన్నీ గుర్తు చేసుకుందాం. అలాగే చిన్న చిన్న దురలవాట్లు లైఫ్ స్టైల్లోకి వచ్చేసి మన ఆరోగ్యం మొత్తాన్ని పడేసేస్తున్నాయి. మంచి అలవాట్లేమో చాలా చిన్న చిన్నవే ఉన్నాయండి, అవి కూడా చెప్పుకుంటున్నాం. అవి తెచ్చుకున్నా కానీ జీవితాంతం హ్యాపీగా ఉండొచ్చు అనేది నా ఒపీనియన్, నా స్ట్రాంగ్ ఒపీనియన్. అందుకే అవి షేర్ చేద్దామని చెప్పి మీకు ఎప్పటికప్పుడు నా తాపత్రయం అన్నట్టు. సో మరి దయచేసి 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 ఎందుకు ఎన్నిసార్లు దయచేయండి అంటున్నానంటే, ఈ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోండి. హాస్పిటల్స్కి వెళ్ళి ఆ బెడ్ల మీద నిస్సహాయంగా ఎటో చూస్తూ, అంటే ప్రాణాలు డాక్టర్ చేతిలో దేవుడి చేతిలో పెట్టి దేవుడా అందామా? మన చేతుల్లో ఉన్న ప్రాణాలని మనమే మన చేతుల్లో ఉంచుకుందామా? హ్యాపీగా ఉందామా? అందుకోసమే ఇవన్నీ నేను షేర్ చేస్తున్నాను. సో మరి పూర్తిగా చూశారు కదా. ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దు. ఇది ఖచ్చితంగా ఉపయోగపడతాయండి. ఈ ఫ్యాక్ట్స్ అనేవి ఖచ్చితంగా ఉపయోగపడతాయి. నా బాధ ఏంటంటే ఈ సమాచారం ఎక్కడైనా దొరుకుతుంది. ఇప్పుడు ఏఐ వచ్చింది, ఇంకా బాగా చెప్తోంది. కానీ వివరంగా డీటెయిల్డ్గా అర్థమయ్యేలాగా, సామాన్యులకు కూడా మామూలు వాళ్ళకు కూడా అర్థమయ్యేలాగా చెప్పాలి అనేది నా తాపత్రయం. మరి ఈ విషయంలో నేను చెప్తున్నానని అనుకుంటున్నాను. ఇంకా ఎక్కడైనా లోపం ఉంది, ఇంకా బాగా చెప్తే బాగుంటుంది, లేకపోతే ఈ పాయింట్స్ కూడా కవర్ చేయండి అనేవాళ్ళు ఉంటే దయచేసి మెన్షన్ చేయండి, కామెంట్ చేయండి. అందరం మంచి కోసమే ఈ ప్రయాణం. మంచి దిశగా వెళదాం, ఆరోగ్యంగా ఆనందంగా ఉందాం. ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ.